ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఏపీలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి దీని గురించి కూడా మనం ఆలోచించాలి. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ కూడా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. రానున్న ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిడికే తీసుకెళ్లాలంటే డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమని అయితే మరి తెలిపారు. అలాగే మరి టెక్నాలజీ ద్వారా భారత సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల మిశ్రా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు సంతకాలైతే చేశారు అని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు, గోదావరి కృష్ణ జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడుతామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించిన సంగతి మనకి తెలిసిందే. ఇక ఇరిగేషన్ బడ్జెట్ 45,000 కోట్ల తగ్గింపని బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు కూడా నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు కొనసాగుతుంది. అన్ని శాఖలు సమర్పించిన ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమై అవసరాలు, నిధుల కేటాయింపు సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. వచ్చే ఏడాదికి నీటిపారుదల శాఖకి ఏకంగా 80,000 కోట్లు అవసరం అవుతాయని తొలుత చీఫ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని ఇంజనీరింగ్ చీఫ్ స్థాయిలో 45,000 కోట్లకు కుదించారు. 2026-27 ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు, వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన మేర నిధులు కేటాయింపులు చేస్తామని, నీటిపారుదల శాఖకు ఖచ్చితమైన ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు హామీలు ఇచ్చారన్నారు. కనీసం 39,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అందులో 15,000 కోట్ల వరకు గతంలో కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలకి వెళ్తాయని, మిగిలిన 24,000 కోట్లు ప్రాజెక్టులు పనులు పూర్తి అయ్యాయని, అందుకు అవసరమైన భూసేకరణకి వినియోగించవచ్చునని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటివరకు 7,900 కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లుగా సమాచారం. సాగునీటి ప్రాజెక్టుకు భూసేకరణ ప్రతి నెల 1000, పనుల కోసం ప్రతి నెల 1,200 కోట్లు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగా మరి ప్రాజెక్టుల పనులు, భూసేకరణ కోసం బడ్జెట్లో 24,000 కోట్లు పొందాయని చెప్పి మరి డిప్యూటీ సీఎం అంటున్నట్టుగా మరి మనకు ప్రచురించారు. ఇక అదేవిధంగా డిజిటల్ మోసాలపై అప్రమత్తం అవసరమని మన్ కీ బాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మరి ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. దేశంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణ కంటే డిజిటల్ మోసాలను కట్టడి చేయడం పోలీసులకు పెద్ద కష్టంగా మారిందని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారని చెప్పి ఒకంత ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో అయితే చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆయన తనయుడికి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు, కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆయన తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డిలు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ ఇంటి గోడలకు నోటీసులు అంటించినట్లుగా వెల్లడించారు. వారిద్దరిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేసు కింద క్రైమ్ నెంబర్ 119/2026 యాక్ట్ 1951 ప్రకారం యూ బై సెక్షన్ 335(5) BNSSతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు అయినాయి. మరి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 19 వార్డు సభ్యులు ఆకుల యాదగిరిని మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు గత వారం రోజుల కింద కిడ్నాప్ చేసి తన మొబైల్ ఫోన్ కౌన్సిలర్గా గెలిచిన ధ్రువపత్రానికి తీసుకుని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, ఆకుల యాదగిరి భార్య ఆయన కొడుకు రాష్ట్ర హైకోర్టులో కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు
చేసినట్లు పోలీసులు తెలిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరి ప్రశాంత్ కుమార్ రెడ్డిలు స్వగృహాలైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో నగరంలో తిరుమల హిల్స్లోని వారు లేకపోవడంతో 2 చోట్ల ఇంటి గోడలకు నోటీసులు అంటించినట్లుగా పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ గురైన సంఘటనపై 3 రోజుల్లో తిరిగి వివరణ ఇవ్వకుంటే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో అయితే పొందుపరిచారు. మరి ఇది ఏంటి మరి మీరు నోటికి చట్టానికి తగ్గట్టు చట్టానికి అనుయాయులుగా ఉండాలి, కానీ మీరు ఇట్లాంటి పిచ్చి పనులు మరి చేసి మీ ఇద్దరు అందుబాటులో లేకపోతే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి కూడా మరి చెప్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా కబ్జాలను తొలగించిన హైడ్రా ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి సన్నాహం చేకొట్టిన జనం. అదేవిధంగా అధ్వానంగా మణుగూరు ఇబయ్యారం క్రాస్ రోడ్డు తక్షణమే రోడ్డు మరమ్మతులు లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాయంపు సిపిఐ సిపిఎంఎల్ మాస్ లైన్ వినతి కూడా ఇచ్చారని, అలాగే మణుగూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం అని శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. సిఐ నాగబాబు యువతకు డిజిటల్ దిశగా అడుగు వేస్తున్నారు. ఇక కోట్ల విలువైన సుబాబుల్ కలప అక్రమంగా తరలిపోతుంది. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ భూములు తీసుకున్న భూముల్లో కలపను అక్రమంగా తరలిస్తున్నారు. టెండర్ లేకుండానే కాంట్రాక్టర్ రంగంలోకి దిగినట్టుగా కాంట్రాక్టర్లు ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కయ్యారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని ప్రచురించారు. సీఎం పెద్దమ్మ కొడుకు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాడని సబ్ కాంట్రాక్టర్ ప్రచారం చేస్తున్నారు. మరి సీఎం బంధువు పేరు చెప్పి ముఖ్యమంత్రిని బదనాం చేస్తున్నారు అక్రమార్కులు అని కూడా ప్రచురించారు. ఇక స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమానికి సింగరేణి సంపూర్ణ సహకారం ఉంటుందని కూడా సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ సెక్యూరిటీ జీవి కిరణ్ కుమార్ చిల్డ్రన్ పార్క్లో ఘనంగా వరల్డ్ ది కింగ్ డేని మరి వాళ్ళు ప్రదర్శించారు అక్కడ. అలాగే ఉత్తమ కవిగా వీరబాబు ఘనంగా మరి సన్మానం జరిగింది ఖమ్మం జిల్లాలో అని ప్రచురించారు. సింగరేణి ఖాళీ పోస్టుల భర్తీకి వ్రాత పరీక్ష నిఘా మధ్య పరీక్షల విజయవంతం పర్యవేక్షించిన సింగరేణి అధికారులను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జీవించడం కూడా ఒక హింసాత్మక చర్య అని చెప్పి మరి రాజేంద్ర కిషోర్ పండా ఒక ఆర్టికల్ని అయితే రాసుకొచ్చారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక బెంగళూరు డైరీ ఎక్స్ప్రెస్ కోసం మణుగూరులో మరో ఉద్యమం. రైళ్ల రద్దుతో వెలవెలబోతున్న రైల్వే స్టేషన్ యలహంక కాచిగూడ రైలును పొడిగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇక టీజీఎస్ఐసి భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రైతులను మభ్యపెట్టి యథేచ్ఛగా వ్యాపారం కనీసం కన్నెత్తి చూడని అధికారులు పోలీసులు ఇప్పటికైనా అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని 166లోని ప్రభుత్వ సంపదను అధికారులు కాపాడాలని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రజక కుటుంబంపై అమానుష దాడి చర్యలు తీసుకోవాలని ఆచార్య ఆమరగల్లో మరి చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక చాకలి చంద్రకళ కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరం. నాగర్ కర్నూలు జిల్లాలో కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలు ప్రజా సంఘాల ప్రతినిధి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని పోలీస్ అధికారులను కోరారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన కూడా వీరు దిగడం అయితే జరిగింది. మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఇంత ఘోరమైన ఘటన జరిగినా ఫిర్యాదు తీసుకోకపోవడం, కేసు నమోదు చేయడం చాలా దుర్మార్గమని, ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పాలన నేరం. అధికార పార్టీ నాయకుల మాటే చట్టమై బలహీన వర్గాల ప్రజలు ప్రాణాలు పోయినా కనీసం లెక్క చేయకపోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్యగా వీరైతే అభివర్ణించడం అయితే జరిగింది. ఇక 2 నెలల చిన్నారిని కాలుతో తొక్కి హత్య చేసిన కాంగ్రెస్ గోండాలని మరి నాగర్ కర్నూలు జిల్లాలో వినపల్లి మండలం కుమ్మరమల్ల జాతరలో కాంగ్రెస్ సర్పంచ్ అగ్రనాయకుల దాడిలో మృతి చెందిన 2 నెలల చిన్నారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక మున్సిపాలిటీల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, అలాగే వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ కూడా హుజూర్ నగర్లో మరి ఈ మున్సిపాలిటీ